సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఒక హీరోయిన్ మరియు ఒక హీరో గొడవ పడటం సహజం అయిపోయింది. ఈ క్రమంలోనే ఆ హీరో మరో హీరోయిన్ ని చంప పగలగొడతాడు. ఇలాంటి యాక్షన్ సీన్స్ మనం ఎన్నో చూసాము. కానీ ఒక యాక్షన్ సీన్ రియల్ అయితే ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు ఊహించరు. ప్రెజెంట్ ఇదే జరిగింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మిక్స్డ్ టాక్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అంటున్నారు ప్రేక్షకులు. ఇక తాజాగా మహేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు చాలా హ్యాండ్సమ్ గా మరియు కూల్ గా కనిపించే మహేష్ ఒక హీరోయిన్ ని చంపబగలగొట్టాడట. ఎందుకు, అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్ గా ఒక సినిమాలో హీరోయిన్ పాత్రను పోషించేటప్పుడు ఆమె డైరెక్టర్ చెప్పిన ప్రతి పనిని చేయాలి. ఇక అనేక సినిమాల్లో హీరోలు హీరోయిన్లు చంపపగలగొట్టే సీన్స్ బోల్డ్ అని ఉన్నాయి. అదేవిధంగా మహేష్ నటించిన సినిమాల్లో కూడా అనేక మంది హీరోయిన్స్ ని చంపపగలగొట్టాడు. కానీ ఆ సినిమాలో చాలా స్లోగా హీరోయిన్స్ ని చంప మీద కొట్టిన మహేష్ ఒక సినిమాలో మాత్రం చాలా గట్టిగా కొట్టాడట. ఆ సినిమా మరేదో కాదు, సర్కార్ వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ ని మహేష్ ఓ సన్నివేశంలో చంప మీద కొట్టాల్సిన సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చాలా హెవీగా ఉన్నప్పటికీ కూడా నటించడానికి ఇద్దరూ సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే మహేష్ మరీ దగ్గరికి వెళ్లి ఆపేస్తే సీన్ బాగా రాదని చంప మీద నిజంగానే కొట్టేశాడట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన కొందరు అలా కొట్టేశావేంటి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.